అసలు ఈయన దృష్టిలో నిజమైన వ్యక్తి ఎవరు? ఎవరు ఈయన దృష్టిలో మంచి వ్యక్తి? కేవలము సువార్త ప్రకటించే వాళ్ళు, యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు మాత్రమే ఈయన దృష్టిలో మంచి మానవత్వం ఉన్నవాళ్ళు. హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ సంరక్షణ కోసం పోరాడితే మతోన్మాదే అని చెప్పేసి ఈయన పేరు పెడుతుంటాడు. అసలు ఎవరు మతోన్మాది, ఎవరు మతోన్మాది అనే వివరాలు ఒకసారి ఎవరిని మనుషుల్ని మూఢ విశ్వాసంలోకి తీసుకుపోతున్నారు అనే విషయాలను ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ యొక్క వీడియో పెట్టడానికి గల కారణం వచ్చేసి, రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఏదో ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి ఈ ప్రేయర్ ఆయిల్ వేసి నేను కరోనాను తగ్గిస్తా అని చెప్పేసి ఎవరో ఒక ఆమె వస్తే ఆమెను హాస్పిటల్ సిబ్బంది బయటికి పంపించేశారు. ఆమె మీద కేసు కూడా పెట్టారు. అది ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. అది జరిగింది. కానీ దీనికి మన విజయ్ కుమార్